హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనం ఆల్రెడీ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం కదండి. 2 వీక్స్ అయిపోయింది కదా. మార్నింగ్ పూజ చేసేస్తాం కదా, ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకుంటాం కదండి. అయితే మార్నింగ్ పెట్టిన పిండి దీపాలు ప్రసాదాలు ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక 2 కవర్లు తీసుకోండి. అందులో స్వామివారిని పూజించటానికి మనము అలంకరించడానికి పూలు అవన్నీ పెడతాం కదండి. ఆ పూలన్నీ కూడా ఒక కవర్లో వేసుకోండి. పిండి దీపాలు ఏవైనా ప్రసాదాలు మిలిగి ఉంటే ఆ ప్రసాదాలన్నీ కూడా వేరే కవర్లో వేసుకోవాలి. అన్నీ ఒకే కవర్లో కలిపి వేయకండి, అందుకే చెప్పాను. 2 కవర్లు తీసుకోండి. ఒక కవర్లో పువ్వులు, అలాగే అగరబత్తులు వెలిగించిన ఆ స్టిక్స్, అలాగే మనము దీపం కొండెక్కిన తర్వాత ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులు అన్నీ కూడా ఒక కవర్లో వేసుకోండి. ఇంకొక కవర్లో పిండి దీపాలు, అలాగే నువ్వుల ఉండలు, వడపప్పు ఇవన్నీ వేసుకోండి. మీకు దగ్గరలో గోశాల ఉంటే గోశాలకైనా వెళ్ళి పిండి ప్రమిదలు, వడపప్పు ఇవన్నీ ఆవులకు పెట్టండి. లేదు అంటే కనుక మీరు మొక్కలు పెంచుకునే పని అయితే కనుక మొక్కల మొదట్లో మట్టిలో అయినా వేయండి, లేదంటే పారే నీటిలో అయినా వేయండి, కానీ తొక్కుట్లో వేయొద్దండి. స్వామివారికి పెట్టిన చిన్న వస్తువు అవ్వచ్చు, లేదంటే ప్రసాదాలు అవ్వచ్చు, ఏవైనా సరే తొక్కుల్లో వేయొద్దండి. చిన్న బియ్యం గింజ కూడా తొక్కుడు చేసే ప్రదేశంలో ఉంచొద్దండి. ఇంకా నేను బియ్యం కూడా ఆవులకే పెడదామని చెప్పేసి ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా సపరేట్గా 2 కవర్లు తీసుకుంటే ఒక కవర్లో పూలు, ఒక కవర్లో పిండి దీపాలు ఇవన్నీ వేసేసుకోవచ్చు. మిగిలిన పండ్లు కానీ ప్రసాదాలు కానీ పిల్లలు తింటే పిల్లలకు పెట్టేసేయండి. మనం ఇంట్లో అయినా ఇంట్లో తినే వాళ్ళు ఉంటే తినేయొచ్చండి, లేదంటే ఎవరికైనా గుడి దగ్గర దానం చేసినా పర్వాలేదు, ఏం పర్వాలేదండి. నేనైతే తులసి మాల, అలాగే పూలమాల ఉంది కదా, అదైతే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత తీద్దామని చెప్పి అలా ఉంచేశాను. అరటాకుతో సహా ఏదైనా చిన్న వస్తువు కూడా అండి, మనము అగరబత్తి వెలిగించిన తర్వాత ధూపం కింద పడుతుంది కదా, అది కూడా ఒక కవర్లో సపరేట్గా పెట్టండి. ఇక్కడైతే నేను ఈవినింగ్ పూజ చూపిస్తున్నానండి పచ్చకర్పూరంతో. ఈవినింగ్ పూజ అయితే చాలా సింపుల్గానే చేసుకుంటానండి. ఈరోజు ఈవినింగ్ స్వామివారికి ప్రసాదం అయితే రవ్వ కేసరి చేశానండి. ఇంకా స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ చూపించేసేసి ఒక 2 నిమిషాలు ఇంట్లో కూర్చొని ఆ తర్వాత మాకు దగ్గరలో ఉన్న శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చానండి. మనసంతా చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల. ఈ పూజనే కాదండి, భగవంతుని నమ్మి మనం ఏ పూజ చేసుకున్నా కూడా మనకి మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుందండి. ఎటువంటి చెడు ఆలోచనలు కానీ నెగిటివ్ వైబ్స్ కానీ ఏమి ఉండవండి. ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి. ఇక గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని కూడా దర్శించుకొని వచ్చేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఈ 7 శనివారాల వ్రతం గురించి ఆల్రెడీ మేము ఇక్కడ గుడికి వెళ్తూ ఉంటాం కదండి. నేను చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేసి చూడడము అలాంటిది చేయలేదన్నమాట. అయితే ఈసారి పూజ చేస్తున్నాను కదా, అసలు అక్కడ ఏంటి నియమాలు ఏంటా అనేసి అక్కడికి వెళ్ళి అదంతా కూడా వీడియో షూట్ చేశాను. మీరు వీడియోని చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.